నటసింహం నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు దర్శకుడు కెఎస్ రవికుమార్పై మండిపడుతున్నారు. ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఎందుకో వివరాలు తెలుసుకుందాం. బాలకృష్ణ గారు సహజంగా చాలా అందగాడు. కాకపోతే ఆయనకు దశాబ్దం క్రితమే బట్టతల వచ్చింది. అయితే చక్కనమ్మ చిక్కిన అందమే అన్నట్లుగా బాలకృష్ణ గారికి నెత్తి మీద జుట్టు ఉన్నా అందమే, లేకపోయినా అందమే. అయితే ఆయన సినిమాల్లో డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ విగ్స్ను మారుస్తూ ఉంటారు. అయితే కొన్ని విగ్గులు ఆయనకు సెట్ అవుతాయి, మరికొన్ని విగ్గులు ఆయనకు సెట్ కావు. ఇకపోతే దర్శకుడు కెఎస్ రవికుమార్ గారి విషయానికి వస్తే ఆయన బాలకృష్ణ కాంబినేషన్లో 2 సినిమాలు చేశారు. అవి జై సింహ అండ్ రోలర్. ఈ 2 చిత్రాల్లోనూ కూడా బాలకృష్ణ గారు డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ విగ్స్ను వాడారు. వాటికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ విషయాన్ని అలా ఉంచితే కెఎస్ రవికుమార్ గారు ఇటీవల ఒక మూవీ ఈవెంట్కు హాజరై బాలకృష్ణ గారి విగ్గు గురించి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ వల్లే బాలకృష్ణ గారి అభిమానులు కెఎస్ రవికుమార్ గారిపై మండిపడుతున్నారు. కెఎస్ రవికుమార్ గారు మాట్లాడుతూ, ఒకసారి షూటింగ్ గ్యాప్లో బాలకృష్ణ గారి విగ్గు ఫ్యాన్ గాలికి కదిలింది. అది చూసిన మా అసిస్టెంట్ డైరెక్టర్ బాలకృష్ణ గారిని చూసి నవ్వాడు. ఆ నవ్వును చూసిన బాలకృష్ణ గారు ఆగ్రహంతో ఆ అసిస్టెంట్ డైరెక్టర్ని కొట్టబోతుంటే నేనే దగ్గరికి వెళ్ళి ఆఫ్ చేయాల్సి వచ్చింది అని జోవియల్గా అన్నారు. ఈ మాటలు చాలవు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ మండిపడడానికి. అయితే ఈ మాటలు మినహా మిగతా స్పీచ్ అంతా కెఎస్ రవికుమార్ గారు బాలకృష్ణ గారిని పొగుడుతూనే ఇచ్చారు. కానీ ఏం ప్రయోజనం? ఆయన చేసిన కాంట్రవర్షియల్ కామెంట్స్ ముందు ఆ పొగడ్తలన్నీ గాలికి కొట్టుకుపోయాయి.